నేను ఒకసారి మనం మొదలు పెడదాం. కొంచెం బావిను నిన్న మనం ఏం నేర్చుకున్నాం? మనం ఒక సమ్ నేర్చుకున్నాం. గమనించావు లాస్ట్ ఎలక్షన్ సమ్స్ ఆర్ దేర్ ఎస్ ఆర్ నో? అండ్ గమనించావా ఎలక్షన్ సమ్స్ వస్తే మనం ఏం చేయాలంటే దాన్ని సింపుల్గా ఫ్రాక్షన్లో మార్చుకుందాం. ఎలా మార్చుకుందాం? వినవల్ల అది క్లారిటీ ఉంది. కానీ అందులో నేను ఒక సమ్ ఇచ్చాను లాస్ట్ లైక్ 2000 ఎస్ ఆర్ నో? అది క్లారిటీ కావాలి కదా మనకి. ఎస్ ఆర్ నో? నానాది ఎలక్షన్లోని హైయెస్ట్ సమ్. అది ఎవరైనా చేశారా? ఎంత ఆన్సర్? 28,000. వెరీ గుడ్. 28,000. ఇంకా ఏ అందరు కదా ఆన్సరా? అదేంది పెట్టారు గ్రూప్లోని? సరే దెన్ మొదలు పెడతా. రెండైతే నిన్న సమ్ అక్కడ ఏం లేదు, నీకు ఫ్రాక్షన్ మొత్తం చేయడం వచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మధ్యలో నెంబర్ వచ్చింది. ఎస్ఆర్ చెప్పండి అబ్బా. నెంబర్ వచ్చిందిగా, ఆ ఫోన్లో పెట్టాలి. ఓకేనా? క్వశ్చన్ చెప్పండి ఒకసారి. సార్ మొత్తం జనాభా సార్ ఇది, అవునా కాదా? మొత్తం ఓటర్లు అందులో ఎంత రానా? 1/14. మన లెక్క ఏంటంటే వాడిచ్చే ఫ్రాక్షన్ కింద మనకి ఎస్ఆర్ను ఎగ్జాంపుల్ రాసారన్నా బాగా సార్ 1/14 అమ్మా. అదేంటమ్మా? నాట్ ఓటెడ్. ఏంటమ్మా? నాట్ ఓటెడ్. మరి ఎంతమ్మా ఓటు మనకి? 13/14గా ఓటు మనకి. ఎస్ఆర్ నో? అంటే మనకి మొత్తంలోని 1/14 నాట్ ఓటెడ్, రిమైనింగ్ ఎంత మనకి? 13/14 ఆర్ ఓటెడ్. ఎస్ఆర్ నో? తర్వాత 2000 నోటా, అదేనా? 12,000 ఏంటమ్మా? ఇన్వాలిడ్. అవునా? రిమైనింగ్ ఇవన్నీ కూడా వ్యాలిడేగా. ఫస్ట్ క్లారిటీ కావాలి సార్. అందులోనేమో 12,000 ఇన్వాలిడ్, రిమైనింగ్ వ్యాలిడ్. మన నెక్స్ట్ కౌంటింగ్ ఇదనాది క్లారిటీ ఉంది. కానీ సార్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెంబర్ ఉంది సార్, ఫ్రాక్షన్ తో బాగున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇందులోమా ఫ్రాక్షన్ 1/14 అంటే 1/14 మనకి ఏంటమ్మా? నోటా. మరి రిమైనింగ్ ఎంతమ్మా? 13/14 మనకి ఏంటమ్మా? వ్యాలిడ్. ఏంటమ్మా? వ్యాలిడ్. నెక్స్ట్ అమ్మా అందులో ఒకరికి ఎంతమ్మా? 37 అంటే 3/8 వచ్చింది. వారికి ఇచ్చిన వాల్యూ వాడదా? డిఫరెన్స్ ఏడా? పోలే సార్ చెప్తాను. మెజారిటీ చెప్పాడు. అది డిఫరెన్స్ కదా. మరి వీడు 3/8 అంటే వీడంతా 5/8. ఇందులో ఎవరు గెలిచి చెప్పసారి? ఎన్ని ఓట్లు తేడా దగ్గర? 2/8గా మెజారిటీ అంటే. ఎందుకంటే సార్ 8 కామన్ ఉంది, ఈ 3కి 5 గ్యాప్ 2 కదా. ఎస్ఆర్ నో? అంటే 2/8. వాడు ఇచ్చిన వాల్యూ వీడిదే కదమ్మా. ఎంత? 3750 32. ఎస్ఆర్ నో? ఇప్పుడు బాగా సార్ అంతా బాగానే ఉంది సార్. సమ్ సూపర్ ఉంది, ఇది హైయెస్ట్ లెవెల్ ఇందులో మనకి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్, ఇక్కడ ఇలా ఇచ్చాడు ఫ్రాక్షన్ బాగుంది. చిన్న డౌట్, నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, నేను దానికేమో 2,000 ఇచ్చా. నా దగ్గర ఎంత ఉంటుంది? బాగుంది. ఓకేనా? నా దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 8,000 ఉన్నాయి. తనకి ఎంత ఇచ్చా? వినబల్లే? నా దగ్గర 1,00,000 ఉంది. ఏమన్నా? 1,00,000 ఉంది. నేనేమో 20 దగ్గర దాచుకున్నా. ఎంత ఇచ్చా? మరి దాని మీనింగ్ గమనించావా? ఇందులో ఇచ్చాక లేదు కాబట్టి ఇందులో తీస్తే సరిపోదు. ఇది నీకు నా క్వశ్చన్ అర్థమైంది నీకు? సార్ ఇది తెలియదు సార్, ఫ్రాక్షన్ రావట్లేదు, కానీ ఇందులోంచి ఇది తీస్తే ఇదేగా వస్తుందిగా. ఎస్ఆర్ నో? దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడు నెంబర్ వస్తే సింపుల్ మైనస్ చేసే. మొత్తం ఫ్రాక్షన్లోనే మనకి ఎస్ఆర్ నో, కానీ నెంబర్ వచ్చింది. అండ్ గమనించావా? ఇది రావాలి సార్. ఇది రావాలంటే మనం ఏం చేయాలి? ఇందులోంచి తీయాలిగా మనం రావాలంటే. ఎస్ఆర్ నో? అవునా కాదా? కాబట్టి సార్ నేను దీన్ని ఇలా ఫార్మేషన్ చేస్తాను సార్. మొత్తం ఎక్స్ సార్, అందులో నాకు కావాల్సిన ఇదా చెప్పాలి. 13/14. మళ్ళీ అందులో కూడా ఇది కావాలి, కానీ ఇది వాల్యూ లేదు. మరి ఏం చేయాలి? దీన్ని మైనస్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఎస్ఆర్ నో? ఎందుకంటే తనకి నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను తనకి ఎంత కావాలి? 20 రూపాయలు దగ్గర ఉంచుకోవాలి. ఎంత ఇచ్చాను తనకి? ఎలా చెప్తున్నావు నువ్వు? 100లోంచి 20 తీస్తే రిమైనింగ్ వస్తాయి ఎండేట్గా మనకి. అంటే మరి ఇందులో తీస్తే ఇది వస్తుందిగా మనకి. ఎస్ఆర్ నో? మరి ఏమవుతాం? ఇది -12,000. ఇలా ఉంచు, ఎందుకంటే అది అమౌంట్ పార్ట్ కాబట్టి. తర్వాత ఏదో మళ్ళీ తర్వాత అందులో ఇది ఎంత? 13/14. మళ్ళీ అందులో ఇదా ఎంతమ్మా? 2/8. వాడిచ్చిన వాల్యూ 2/8. ఓకేనా? అంటే 2/8 ఈక్వల్ ఎంతమ్మా? 3250. అంతే సమ్ ఇది.
ఫార్మేషన్ రావాలి. దాని మీన్స్ రాసినప్పుడు ఎప్పుడన్నా ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మధ్యలో వాల్యూ వస్తే మైనస్ చేయాలి. ఏం చేయాలి? మధ్యలోని మైనస్ చేయాలి. వచ్చిందా? మైనస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు రా ఫస్ట్ చేద్దాం ఒకసారి. మనకి ఎక్కాలి బాగా వచ్చా? చెప్పు 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 దా చెప్పు. 13 మొత్తమా? 25 బాగానే కనస పెట్టావు. 125 ఎస్ ఆర్ నో? ఇది 14 8 సార్ 14 8 సార్ ఎక్కాలి రావాలమ్మా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సార్ x ఈక్వల్ టు 13/14 మైనస్ 12,000 ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది మనకి? 8 అంటే మనకి 125 ఇంటూ 14 సార్ ఎంత? అట్లా ఉంటుంది మరి. రేపు మార్నింగ్ రమ్మంటారా? రేపు మార్నింగ్ వస్తాను క్లాస్. మళ్ళీ ఇలా ఉన్నారటమ్మా. ఎక్కాలు కూడా రాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతున్నారు మీరు. మా 1750 ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డౌట్ క్యాన్సర్ కరెక్టా? ఎంత మిగిలింది? 26. నెక్స్ట్ ఎంత? ఇంకా సాల్వ్ చేయండి ఫాస్ట్గా. సాల్వ్ చేయండి చూద్దాం. సాల్వ్ చేయండి. ఈ బుర్రతో ఐఏఎస్ ఐపీఎస్ నేను రావడం మానేస్తారు. ఫాస్ట్గా అది సాల్వ్ చేయండి. ఎక్కల్ బుక్ కొనుక్కోండి. ఈవినింగ్ వెళ్ళి మీ అందరూ కలిసి. ఫాస్ట్గా సింపుల్ క్యాల్కులేషన్ అబ్బా. క్యాన్సిల్ చేయి. నేను చేయను. చెయ్యి. నువ్వేమన్నా కొడేస్తున్నావా? 1/4 అంటావా? అలా కూడా చేయొచ్చుగా. అవునా? మనం ఎంత కష్టపడుతున్నాం అంటే ఇక్కడ మామూలు కాదు. 1 ఎంత ఇది? 13/14 ఇంటూ 2/8 ఈక్వల్ టు 3250. ఇది 1/4 క్యాన్సిల్ అవుతుంది ఎండగా మనకి. ఎస్ ఆర్ నో? అండ్ నెక్స్ట్ బాగా వినోసారి 13 కదా. 13 2s 26 ఎంత మిగిలింది ఇంకా మనకి? ఇక్కడ 65 మిగిలింది. అండ్ 50s ఎస్ ఆర్ నో? అది వెళ్తే గమనించా. 14 ఎంత మనకి? 25 మనకి 1000 ఇంటూ 14,000 ఎంత? 14,000 అట్లా ఉంటుంది మరి మనతో. మరి 13/14 మైనస్ 12,000 ఈక్వల్ టు 14,000 అవునా? అడగదే అవుతుంది మనకి. ఇది x ఈక్వల్ టు 13/14 ఈక్వల్ టు 26,000 ఎంతమ్మా? 26,000. అండ్ చెక్ చేసావా? ఇక్కడేమో ఎంత మనకి? 2,000 అంటే x ఈక్వల్ మనకి 28,000 కాదా ఆన్సర్? ఎస్ ఆర్ నో? ఆన్సర్ 28,000. దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడన్నా ఇలా మధ్యలో నెంబర్ వస్తే దాన్ని మనం ఏం చేయాలమ్మా? మైనస్ చేయాలి. ఏం చేయాలి? మైనస్ చేయాలి. అండ్ ఇంకో చెప్తే ఇవన్నీ మనం సమ్ చేయట్లేదు. ఇది ఫార్మేషన్ వేస్తున్నాం. లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ పడింది సమ్. మీరు మామూలు చూస్తుంటారు ఏంది? ఫ్రాక్షన్ కింద ఇలా దొరికేస్తాంగా మనం. ఒకటే రాసుకో. సార్ మధ్యలో నెంబర్స్ తో ఏం చేస్తాం? నెంబర్ వస్తాయి చెప్పాలి. నెంబర్స్ ఏం చేస్తామా? ఏం చేయాలి? ఎస్ ఆర్ నో? నోట్ చేయి. నేను సమ్ ఇది. ఫాస్ట్గా ఫోన్ సైలెంట్ పెట్టినమ్మా. ఫాస్ట్ అవ్వాలి. పడిపోద్ది. ఆ ప్లేస్ మార్క్ నువ్వు. వెరీ గుడ్. అలాగే ఉండాలి.
ఓకే, నెక్స్ట్ టైంకి వెళ్దామా సారీ? ఫాస్ట్ చేయండి. దాని మీనింగ్ ఏంటంటే ఇలా చేసినప్పుడు మధ్యలో నెంబర్ వస్తే దాన్ని మైనస్ చేయాలి. ఏం చేయాలి మనం? మైనస్ చేయాలి. రిమైనింగ్ మామూలు చూసిన ఇది హైయెస్ట్ లెవెల్. దీంట్లో ఇట్లా రావచ్చు కదా, ఆ తప్పులోనే కావాలి. ఇట్లా ఫాస్ట్. నెక్స్ట్ ఇప్పుడు సమझేద్దామా? నాకు నమ్మకం ఉంది మీరు చేయగలరు బాగా. ఓకే, దెన్ తెలుగు ఇంగ్లీషా? తెలుగిష్. ఇన్ ఎ ఫ్యాక్టరీ 60% of the workers are above. In a factory 60%, 60% workers are above 30 years. Are above 30 years. And of these 75% are males, and the rest are females. 70% are males and the rest are females. If they are 1350 male workers, if they are 1350 male workers above 30 years, 1350 male workers above 30 years, then find the total number of workers. Then find the total number of workers in the factory is. Then find the total number of workers in the factory is. ఒక ఫ్యాక్టరీ నందు 60% వర్కర్లు, ఒక ఫ్యాక్టరీ నందు 60% వర్కర్లు 30 సంవత్సరాలు పైబడిన వారు. 60% వర్కర్లు 30 సంవత్సరాల పైబడిన వారు. అందులో 75% పురుషులు, అందులో 75% పురుషులు, మిగిలిన వారు స్త్రీలు, మిగిలిన వారు స్త్రీలు. 30 సంవత్సరాల పైన 1350 పురుషులు ఉండినా, 30 సంవత్సరాల పైన 1350 పురుషులు ఉండినా, మొత్తం ఫ్యాక్టరీలో ఎంతమంది కలరు? మొత్తం ఫ్యాక్టరీలో ఎంతమంది కలరు? మొత్తం ఫ్యాక్టరీలో ఎంతమంది కలరు? ఓకే, ఫాస్ట్గా. ఇక్కడ సమయం లేదు ఇది. ఓకేనా? దీని ఫార్మేషన్ అండి, ఫార్మేషన్ సరిపోద్ది. ఫార్మేషనే. డోరేస్ అది కూడా వేసా, వాళ్ళు డోరేస్. ఓకే, ఈ సమయం ఎవరు చేస్తారు? నేను రాలేదు క్లాస్కి. అదే రా, ఇందులో అడిగాను. ఎవరు చెప్తాను? బాగాలేదా? రికార్డింగ్ వాళ్ళు ఏమన్నా పోతాం ఇంకా చెప్పాలి. చూద్దామా సారీ? ఇందమ్మా 3000. నానా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా క్వశ్చన్ ఫార్మేషన్ అర్థం కావాలి ఫస్ట్ మనకి. ఓకేనా? నన్ను కొంచెం బాగా మా సో పైకి చూడండి. నాకు మొత్తం తెలియదు, అవునా? వాడేం చెప్పాడమ్మా? 70%. ఏంటారు అంటే 60%. అంటే 3/5 కదా మెన్నడిగా మనకి. ఎంత మాలు? 30 years అబోవ్. నీకు అర్థమైందా? మరి రిమైనింగ్ ఎంత మనకి? 2/5 ఎంత మనకి? 30 years
బిలో. క్లారిటీ ఉందా నీకు? ఫస్ట్ మనకు ఫార్మేషన్ కావాలి. సార్ ఇది 60% చెప్పారు ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఎంత మనకి ఎన్ని అడిగినా 3/5 కదా. 60 అంటే మనకి ఎంతమ్మా సార్? 60 అంటే మనకి ఎంతమ్మా? 60/100 కదా. కోర్త 3/5 కాదా? ఎస్ ఆర్ నో? అంటే సార్ ఇది అయిపోయింది. ఆ నెక్స్ట్ బాక్స్ ఇచ్చే తర్వాత చెప్పడం తర్వాత 70% మేల్స్ దేంట్లో? ఎస్ అది చెప్పాడు. ఇందులో అంట 70% ఎవరు మనకి? మేల్స్ అంట. నానా దాని మీనింగ్ ఎంత మనకి? ఎంత? 3/4గా మేల్. ఎంతమ్మా? 3/4 మేల్. మరి 1/4 మనకేమా? ఫీమేల్. ఎంతమ్మా? ఫీమేల్. ఇంకేం చెప్పాడా నెక్స్ట్ మేల్? వీళ్ళ వాల్యూ ఎంత? 1/3. ఇది నోట్ లెక్క తెలుసా? ఇక్కడ కొంచెం బాగా విను నానా. వాడు చెప్పే ఫార్మేషన్ ఇందులో ఇది, ఇందులో ఇది, దీని వాల్యూ కదా చెప్పింది మనకి. ఎస్ ఆర్ నో? నీకు అర్థమైందా సార్? ఇందులో సార్ ఇది సార్ అది చెప్పింది, ఇందులో ఇది. ఎస్ ఆర్ నో? అప్పుడు ఏం చేస్తామా? ఎక్స్ ఇంటూ ఎంతమా చెప్పాలి? 3/5 ఇంటూ 3/4 ఈక్వల్ టు 1350. ఓకేనా? ఇప్పుడు రా 3 సార్ ఎక్కడ రావు కాబట్టి బెస్ట్. నాకు ఇది బెస్ట్. మళ్ళీ నాకు ఎందుకు బాధ? 4 సార్ 50 సార్ 5 ఎంత? 3 ఎంత? 150 సార్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతామా? 150 ఇంటూ 5 ఇంటూ 4. 5 4 సార్ 20. ఎంత అంటే 3000 మంది. మొత్తం ఎంత? 3000 మంది. ఓకేనా? నోట్ లెక్క. సేమ్ ఫార్మేషన్. ఇక్కడ ఈ ఫార్మేషన్ అయితే మొత్తం అయిపోయినట్టే, లేదా నువ్వు ఎగిరిపోతావు. ప్లేస్ మారిపోయామా? నోటిఫికేషన్ పడ్డా చాలా మంది కోచింగ్ వస్తారు. వాళ్ళకి అసలు నీకు పోటీ కదా, వాళ్ళు మైండ్లో పెట్టుకో. ఓకేనా? సంస్థ మారుద్దాం. ఇప్పుడు ఇది పక్కన పెడదాం. ఇప్పుడు గర్ల్స్ని వాడతాయి సార్ నుంచి. బాయ్స్ మనోబాల్ తప్పిదంటున్నాయి. నాన్న దమ్మున్న గర్ల్ ఎవరు నుంచోడమ్మా? మా దమ్ముని గర్ల్ నుంచోవాలి. ఇది చెప్పనా? నా సంబంధం లేదు, వీళ్ళెవరు మనకి అని ఫీల్ అవుతారు వీళ్ళు. మా వచ్చిపోయింది జ్యోతి, ఈ వడిన వాళ్ళు నీకు దమ్మున్న గర్ల్ నుంచో పర్లేదు మా నుంచో. ఓకే, క్లోజ్ బుక్స్ అమ్మా. దీన్ని ఇంకో ఫార్మేషన్ ఉంటుంది, ఇంకో ఫార్మేషన్. ఓకేనా? ఇది ఎలక్షన్ సమ్స్ అమ్మా, అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇన్కమ్కి వెళ్తే ఇన్కమ్. ఓకేనా? చెప్పండి సారీ. మా వన్ గర్ల్ కసింగోడ నుంచేనా? నీ శాలరీ ఎంత? 100%. లక్ష కాదు, 100%. ఎంత? వినబల్లా? ఎంతమా? అందులోని సరే నువ్వు కూర్చో. నీకు అర్థమైంది? నేను అడగల నుంచి దా హ్యాండ్ అవునా చూద్దులే. అండ్ బాబీ నీ అది వదిలే. నీ శాలరీ ఎంత? అటు పడుతున్నా అర్థం కాలేదుగా. అందులో లేదుగా. ఓకేనా? నీ శాలరీ ఎంత? ఇది కొంచెం బాగా విను. తిని శాలరీ ఎంత? 100%. అందులోనేమో 20% ఏమో ఫుడ్ అమ్మా. ఎంతమ్మా? 20% ఫుడ్. వినబల్లా? ఫుడ్ 20%. 20% ఏమో ట్రావెలింగ్ సంథింగ్ మిస్లేనియస్ అదే. ఓకేనా? ట్రావెలింగ్. ఒక 40% ఏమో చిడితల్లి. ఓకేనా? చిడితల్లికి ఇస్తున్నాడమ్మా. రిమైనింగ్ తన దగ్గర, నీ దగ్గర ఇంకా రిమైనింగ్ ఆడి దగ్గర 4,000 మిగిలే. ఎస్ ఆర్ నో? క్వశ్చన్ అర్థమైందా? ఆ శాలరీ ఎంత? 20% ఎంత? ఎవరికమ్మా? 20% అమ్మా. మరి ఇంకా 40% ఏంటమ్మా? అవునా? మొత్తం 100లోని 20 పోయిందా? పోద్ది. 20 పోయిందా?
40 పోయిందా? పోతూనే ఉంటుంది అది. ఓకేనా? అని ఎంత మిగిలింది నీకు? ఎంత మిగిలింది? సారీ, ఎంత మిగిలిందమ్మా? 30%. లావణ్య ఎంతమ్మా? 20%. నాన్న పర్సెంట్లో 20% మిగిలింది. మరి అమౌంట్లో ఎంతమ్మా? 4000 మిగిలింది. అవునా? నీ శాలరీ ఎంత? ఇప్పుడు 100%గా ఇంటూ ఎంత మనకి? ఇది 200. 20 కాదు 200. మరి ఇంటూ 200 మనకి ఎంత? నీ శాలరీ 20,000. ఎస్ ఆర్ నో? అర్థమైందా? ఓకేనా? ఇంకో సమ్ ఇప్పుడు బాగా చెప్పేసారు. ఈసారి తన శాలరీ ఎంతమ్మా? తన శాలరీ ఎంత? గట్టిగా 10% ఏమో ఫుడ్ అమ్మా. ఓకేనా? 10% ఏమో లైక్ మిస్లేనియస్ అదే. ఓకే, నీ క్లారిటీ ఉందిగా. 10% ఏమో మిస్లేనియస్ అదే. ఓకేనా? ఒక 60% ఎవరికమ్మా? చీటి తల్లికి. ఎందుకంటే బ్యాలెన్స్ అయ్యి బట్టలు కొను, షాపింగ్ వెళ్ళడం, రీఛార్జ్ అయిపోయింది, ఎక్స్ట్రా బ్యాలెన్స్ అయ్యి వీడియో కాల్, సంథింగ్ ఎల్స్, అవన్నీ మనకి ఎందుకు? ఓకేనా? చీటి తల్లి. ఓకేనా? ఆడి బట్టలు భోజనం మొత్తం ఉంటుంది కదా. ఎస్ఆర్ను నాన్న ఇప్పుడు బావిను. తర్వాత రిమైండ్ ఇక్కడ ఏం జరిగిందంటే వాడి దగ్గర ఎంత? 80 అయిందా? వాడి దగ్గర ఇంకా 2000 మిగిలింది. క్వశ్చన్ బావిను 2000 మిగిలింది. అయితే తన చిటితల్లి కనిపెడుతున్నాడు. క్వశ్చన్ ఇది, 2000 మిగిలింది. చిటితల్లికి ఎంత ఖర్చు పెడుతున్నాడు? విను. మా శాలరీ ఎంత ఖర్చు అయింది? ఎంత మిగిలింది? అంటే సార్ 20% ఈక్వల్ టు 2000 సార్. అంటే ఇంటూ మనకి ఎంతమ్మా? 100 కాదా? మరి ఎంత? తల్లికి ఎంత? మన తల్లికి ఎంత? 60%. అంటే ఇంటూ 100 మనకి ఎంతమ్మా? అంటే తినేస్తుంది 6000 తినేస్తుంది. ఆడి దగ్గర అడుగు శాలరీ తక్కువ. ఓకేనా? దీన్ని బట్టి తెలిసింది నీకు నాశనం. కూర్చో. ఓకేనా? ఎస్ ఆర్ నో? అవునా కాదా? మీరే చెప్పాలి. అవునా కాదా? నువ్వు బాహుబలి ఎలా పెట్టావు? ఎక్కమంటావు వచ్చి? ఓకేదే. మరి సంస్కెళ్దామా? కానీ ఇలా పడవు, ఎగ్జామ్లో ఇలా పడవు. చిన్న పాయింట్ మారుద్ది, నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా? దీన్ని ఇది ఓకే, పర్సెంట్ ఓకే. అక్కడ ఈ 20, 30, 40 కాకుండా 16 2/3 ఇస్తే ఎస్ఆర్ తీయడం కావాలి మనకి ఇప్పుడు. అవునా? అలా కాకుండా 62 5/8 ఇస్తే అండ్ 7 1/7 ఇస్తే 20 బాగా తీసేస్తున్నావు. ఎంత సార్? 60 + 10 + 10 చెప్పేస్తున్నావు సింపుల్గా. నాకు అది పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి అలా ఎలాగిస్తే మరి దొరికేస్తాం మనం. ఎస్ ఆర్ నో? మరి ప్లాన్ చేద్దాం ఒకసారి. ఓకేనా? అర్థమైందిగా? నీ శాలరీ ఎంత? ఓకే. కారణం ఏంటంటే శాలరీ 10,000 ఉండొచ్చు, శాలరీ 5,000 ఉండొచ్చు, శాలరీ 50,000 ఉండొచ్చు. అవునా? కానీ అది శాలరీ వేరు, కానీ దాని వాల్యూ 100%. అందుకే గమనించావా? మనం దీని వాల్యూ 100% అంటాం, దీన్ని 100% అంటాం. అవునా? అందుకే మనం 10ని 1% అంటాం, 100ని 1% అంటాం. అంటే మనకి కాస్ట్ మారుతుంది కానీ ఎప్పుడు వాల్యూ మారదు. ఓకేనా? వాల్యూ మారదు. ఎస్ ఆర్ నో? నీ వాల్యూ ఎంత? చేయి తీస్తా, కాల్ తీస్తా, ఎంత? 100%. ఎస్ ఆర్ నో? దీని వాల్యూ ఎంత? దాని వాల్యూ ఎంత కదా? కానీ కాస్ట్, దీని కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంత తెలీదా? రూపాయా? అరే అంత చీపా? ఓకే దెన్, జస్ట్ కిడింగ్. కానీ నిజమే అది. సరే ఫీల్ వద్దాం. అయినా సిగ్గులేదు మనకి. మనది మొదలు పెట్టమ్మా. మా సరదాగా మాట్లాడుతున్నా, ఫీల్ అవ్వద్దు. ఒక ఫీల్ అయినా ఏం లేదు. ఏ మ్యాన్ స్పెండ్ 40% his income. A man spent 40% his income food items. 40% his income food items. 20% on rent. 20% on rent. 25%. 25% on children education. 25% on children education. If he is left with 6,000, if he is left with 6,000, find his income. ఒక వ్యక్తి తన జీతం నందు, ఒక వ్యక్తి
తన జీతం నందు 40% ఆహార పదార్థాలకు 40% ఆహార పదార్థాలకు 20% అద్దెకు 25% పిల్లల చదువులకు ఖర్చు చేసెను. పిల్లల చదువులకు ఖర్చు చేసెను. ఇంకను అతని వద్ద 6,000 సొమ్ము ఉండినా, ఇంకను అతని వద్ద 6,000 సొమ్ము ఉండినా అతని యొక్క ఆదాయం ఎంత? ఇంకను అతని వద్ద 6,000 సొమ్ము ఉండినా అతని యొక్క ఆదాయం ఎంత? నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదు, సంభావిద్దాం. సూపర్. కానీ కొంచెం బావిను. నా క్వశ్చన్ మీద కమెంట్ కావాలి. ఎవ్రీ పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ మెల్లగా ఉంటుంది. నెక్స్ట్ తీసేద్దాం. కాల్ మీద కాల్ తీసేస్తున్నాం. ఓకే, చేస్తున్నారా? నేను చేయనా? చేస్తారా? చెయ్యాలంట. ఏం చేస్తా నాకు అర్థం కాదు. చేయను ఫాస్ట్. మొత్తం శాలరీ 100%. ఫస్ట్ ఎంత మనకి? 40% ఖర్చు అయిపోయింది. నెక్స్ట్ ఎంతమ్మా? ఖర్చు అయిపోయింది. నెక్స్ట్ ఎంతమ్మా? మొత్తం ఎంతమ్మా? 85 ఖర్చు అయింది. ఎంత మిగిలింది? అంటే పర్సెంట్లో 15% మిగిలిందమ్మా. మరి అమౌంట్ ఎంత మనకి? 6,000. అంటే 15% ఈక్వల్ టు 6,000. 100% ఎంత? ఎస్ ఆర్ నో? 15 4s ఆర్. అవునా? ఎంత మరి ఇది? 100 4s. ఆన్సర్ 40,000. నేను క్లారిటీ ఇస్తా. ఏదో మళ్ళీ తీసుకొస్తున్నావు, పట్టుకుపోతుంది అది. మా చూడసారి బాయ్స్ అండ్ గర్ల్స్ సమ్ చూడడం సరి. మా మైండ్లో పెట్టుకో. శాలరీ ఎంత? శాలరీ ఎంత? శాలరీ ఎంతమ్మా? అందులో ఏమైందమ్మా? అది కాదా మామూలు చెప్పండి. 40% ఫుడ్. ఓకేనా? నెక్స్ట్ అమ్మా ఏంటమ్మా? రెంట్ ఏమో 20%. నెక్స్ట్ అమ్మా దేనికమ్మా? చిల్డ్రన్ ఎడ్యుకేషన్. చిన్న డౌట్, ఇది మొత్తం ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టాడా సేవింగ్ చేశాడా? వినవల్ల మొత్తం ఎంత మనకి? 85% ఖర్చు అయింది. వాడి శాలరీ మొత్తం కూడా 100% అయితే అందులో 85% ఖర్చు అయిపోయింది. ఇంకెంత మిగిలిన దగ్గర? అంటే శాతం పరంగా చూసుకుంటే అది 15% అమ్మా. వాల్యూ పరంగా చూసుకుంటే ఎంత మనకి? 6,000 చెప్పాడు. ఎస్ఆర్ నో? అది మొత్తం ఖర్చు అవగా ఇంకా ఎంత మిగిలిన దగ్గర? 6,000. ఎస్ఆర్ నో? మరి శాలరీ 100% కదా నాన్న. ఇంటూ గమనించావా? 15 4s ఆర్. 4 వేసాను దీనికి. ఓకేనా? 2 0 పడే కదా, 2 0 పక్కన వేస్తాను. ఓకేనా? మరి ఇంటూ ఎంత? 400 మనకు ఆన్సర్ 40,000. ఎంతమ్మా? 40,000. ఎస్ ఆర్ నో? ఏం లేదు, 40కి వచ్చి పెట్టా, 20కి వచ్చి పెట్టా, 25కి వచ్చి పెట్టా, 85కి వచ్చి పెట్టా. మొత్తం కూడా ఇంకెంత మిగిలిన దగ్గర? 15% మిగిలింది. శాతంలో వాడు మాట చెప్పాడు. మొత్తం ఖర్చు పెట్టగా ఇంకా వాడి దగ్గర 6,000 మిగిలిన లెఫ్ట్ విత్. ఎస్ ఆర్ నో? అంటే 50% వాల్యూ ఎంత మనకి? 6,000. 100% వాల్యూ ఎంత మనకి? చెప్పాలమ్మా? 40,000. ఇలా పడవు ఎగ్జామ్లో, ఇలా పడవు. కాసేపు వచ్చి నీకు క్లారిటీ ఇస్తా. ఇలా పడే ఛాన్స్ కూడా లేదు. నోట్ చేయి. ఇది రైల్వే గ్రూప్ డి ఛాన్స్ ఉంది. లైక్ ఎన్టీపీసీ కానీ కొంచెం మనం ఇంకా అడ్వాన్స్ ఉంటుంది దానికి. మనం కూడా సీజిఎల్ కదా, సీజిఎల్కి వెళ్దాం. సీజిఎల్ వరకు వెళ్దాం. సీజిఎల్ మళ్ళీ చెప్తున్నాను. క్వశ్చన్ బాగా చదవండి. చిన్న చిన్న పాయింట్ క్వశ్చన్ మొత్తం మార్చేస్తాయి. చిన్న చిన్న వర్డ్స్, స్మాల్ వర్డ్స్ అంతే ఇందులోని. ఫ్రమ్, హూజ్, హూ, బట్, అండ్ ఇనే వర్డ్స్ క్వశ్చన్ మొత్తాన్ని మార్చేస్తాయి. చిన్న చిన్న ఫార్మేషన్స్ ఆర్ దేర్. తెలుగు మీడియం ప్రాబ్లం లేదు, మన క్లారిటీ ఉంది. కానీ ఇంగ్లీష్ మీడియం బాగా విను. ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం ఏంటంటే సమ్ వర్డ్స్ ఉంటాయి. హూ, హూజ్, బట్, దోస్ అండ్ ఓన్లీ. ఈ వర్డ్స్ మనకు మోస్ట్ డేంజరస్. అది వచ్చిందని బాగా చూసుకోవాలి మన సార్ మనం. ఓకేనా? నెక్స్ట్ ఈ సమర్థమైందా? ఈ సమర్థమైందా బాయ్స్? బాయ్స్, గర్ల్స్, గర్ల్స్ వినపడలేదమ్మా? టమాటా 30 రూపాయలు కేజీ. ఓకేనా? 60 40 నాట్ టమాటా. క్వశ్చన్ అమ్మా నాన్న విను. సేమ్ క్వశ్చన్ ఇస్తాను. ఓకేనా? ఏ మ్యాన్ స్పెండ్ 40% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఏ మ్యాన్ స్పెండ్ 40% ఆఫ్ హిస్ ఇన్కమ్
ఆన్ ఫుడ్ ఐటమ్స్, ఆన్ ఫుడ్ ఐటమ్స్. ఒకసారి 40% ఏంటమ్మా ఫుడ్ ఐటమ్స్, ఓకేనా? అండ్ 10% టూర్స్, 10% టూర్స్, అండ్ 20% మిస్లేనియస్.